హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ప్రతిరోజు ప్రతి గంట కూడా మీరు ఈ మ్యాజిక్ బాటిల్ వాటర్ తాగుతూ ఉండండి. అప్పర్ర కుబ్బేర్లు కావడం గ్యారంటీ. నేను వాడాను, అయ్యాను, మీరు వాడండి, మీరు అవుతారు. అంతే, ఇంకా డౌట్ ఉండద్దు. సో తాగండి సులభంగా, వేగంగా, ఆనందంగా. ప్రతిరోజు 4 అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మ్యాజిక్ బాటిల్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా. అయితే మీరు కామెంట్ చేయండి, సరే ఇన్ని వీడియోలు చూస్తాను, 1,59,36,999 వచ్చినాయా సార్ ఒక రోజు అని అంటారు కదా. 33 లక్షలు వచ్చినాయి ఒక రోజులో. మరి ఎందుకు చేస్తాను సార్? వచ్చేదాకా చేస్తా, దీనివల్ల ఫీజా? అరే భాయ్, గీత అర్థం కాలేదా? నేను వచ్చేదాకా చేస్తా, నేను వదిలిపెట్టా. నాకు ఒకసారి వచ్చినాయి 33 లక్షలు ఒకటే రోజులో, December 31, 2020లో. గప్పటి నుంచి ఆశ, నిరాశ కాదు, ఆశ. ఆశ చాక్లెట్ కాదు ఇది, ఆశ. డబ్బు వస్తుంది తప్పకుండా, సులభంగా, వేగంగా. ఆయన అంటాడు కదా, ఎవరు? ఆయనే. డబ్బులు ఊరికే రావు, నాకు డబ్బులు ఊరికే వస్తాయి. డబ్బులు ఊరికే రావు, ఆయన అంటాడు, నాకు డబ్బులు ఊరికేనే వస్తాయి. ఎందుకు? ఇక్కడ సులభంగా అన్నాడు కదా. అరే వా, సులభంగా, వేగంగా, ఆనందంగా. అరే మీ దిమాకులో ఎట్లా ఫీడ్ చేసుకుంటే అట్లే ఉంటుంది. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాయి. మీ దిమాకులో ఎట్లా ఫీడ్ చేసుకుంటా, మీ దిమాకులో ఎట్లా ఫీడ్ చేసుకుంటా, రిపీట్ ఎన్నిసార్లు చెప్తున్నా, మీ దిమాకులో ఎట్లా ఫీడ్ చేసుకుంటే అట్లనే జరుగుతుంది. ఆయన ఏమన్నాడు? డబ్బులు ఊరికే రావు, రావు అంతే. ఆయన అన్నాడు కాబట్టి రావు. నువ్వేమన్నావు? డబ్బులు ఊరికే వస్తాయి అను, అంతే, సింపుల్. డబ్బులు సంపాదించడం అనేది ఒక కళ. బొమ్మలు దించడం ఒక కళ, సింగింగ్ చేయడం ఒక కళ, డబ్బులు సంపాదించడం ఒక కళ. అలా అన్నాను, సంపాదిస్తున్నాను, తెలిసిపోయింది మార్గం, తాగుతున్నా. నేను కూడా తాగుతున్నాను సార్ అంటే నాకు తెలుసు మీరు తాగేదేందో. అవి ఏం పనికిమాలినాయి, అవి తాగితే రావు, అవి పోతాయి. సో వీటి కోసం లక్కీ స్టిక్కర్స్ మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే మీకు కొరియర్ ద్వారా అందించడం జరుగుతుంది. దీనికి 1,599 రూపాయల దాకా 1,600. అయితే మీరు అనుకుంటారేమో, ఆల్రెడీ నేను కోటీశ్వరుడు అయిన తర్వాత ఈ స్టిక్కర్లు అమ్ముతున్నా. అంతకుముందు 5 సంవత్సరాల నుంచి ఎవరు అడిగినా నేను కొరియర్లో అమ్మలేను, ఎక్కడ ఈ షాప్ ఇక్కడ మన ఆఫీస్కి వచ్చి తీసుకుపోయారు. మీద కామెంట్ చేస్తారు పర్మనెంట్ శిష్యుడు. ఏమంటారు సార్, మీరు స్టిక్కర్లు అమ్ముకొని మీరు కోటీశ్వరుడు అవుతాం, నువ్వు అమ్ముకో, నేను అమ్ముకుంటున్నా కదా, ఇవి అమ్ముకొని కోటీశ్వరుడు అయిపోతున్నా. అర్థమైందా? నువ్వు కూడా అమ్ముకో. ఇప్పుడు అందరూ చేస్తుంది అదే కదా, నేను చెప్పిన తర్వాత అందరూ అమ్ముతున్నారు. అంతకుముందు ఎవరన్నా భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో అంతకుముందు ఎవరన్నా చెప్పిండా ఇట్లా లక్కీ స్టిక్కర్లు అమ్ముకోమని? ఎవడు చెప్పలే, నేను చెప్పినా. నేను చెప్పిన తర్వాత గిరాకీ ఎక్కువైంది. ఎవరికి? రేడియం షాప్ వాళ్ళకి, రేడియం స్టిక్కర్ వాళ్ళకు. అదే మీద బతికిస్తున్నా కదా వీళ్ళందరినీ. నేను ఏదో ఒకటి ఉపాధి కలుగుతుందా లేదా, మంచి చేస్తున్నా లేదా, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి కదా, దానివల్ల వాళ్ళకు ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా రేడియం స్టిక్కర్ వాళ్ళకి. ఏదో మంచి పని చెప్తున్నాం, ఓకేనా? రైట్, ఫాలో చేయండి. ఇక లైఫ్ టైం గ్రాఫ్ కూడా మీ పిల్లలకు కానీ మీకు కానీ తీసుకోండి, మీ కంపెనీకి తీసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. ఇక 18వ తారీఖు ఫ్రీ క్లాస్ ఉంది మనకు ఈ నెల 18 జూన్ 18, 2025 జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2 హైదరాబాద్లో సింగిర్లా ప్లాజాలో ఫ్లోర్ నెంబర్ 2లో మనకు ఈ బిజినెస్ అండ్ ట్రైనింగ్ ఫ్రీ క్లాస్ ఉంది. రూపాయి అవసరం లేదు, మీరే వచ్చి కోటేశ్వర్లు కావచ్చు. ఇక 15వ తారీఖు పేమెంట్ క్లాస్ ఉంది, మనీ పవర్ డైరెక్ట్ క్లాసులు. అదేవిధంగా ప్రతి శనివారం మనకు వేదిక న్యూమరాలజీ క్లాసులు ఉంటాయి. తర్వాత మీ జీవితంలో ఇటు ఫ్రీ క్లాస్ అన్నా, అటు పేమెంట్ క్లాస్ అన్నా, ఏదో నాకు క్లాస్ అటెండ్ కాను అన్న, బంగారుకొండ, రత్నదండ, ఏది అటెండ్ కాను, నేను కోటీశ్వరుని కాను. అవుతావులే, రేపు మళ్ళీ నెక్స్ట్ జన్మకు అవుతావు నువ్వు. ఏది అటెండ్ కాకుండా ఇంట్లో కూర్చుండు, మరి నెక్స్ట్ జన్మకు అవుతావు నువ్వు, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సో ఈరోజు మొబైల్ నెంబర్ల గురించి తెలుసుకుంటున్నాం మనం. అదేవిధంగా మనం కొన్ని పాటించి తీరాల్సిందే. సో బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ సెప్టెంబర్ 1, 19 మరి 10లో జరుగుతుంది. వాటి ఫీజులు ఇచ్చేసాం. జూన్ నెలలో 46,999, 33,999, 51,999. ఈ నెల వెళ్ళిపోయిందంటే వాటి ప్రైజులు పెరుగుతాయి, తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత మనం పంచరత్నాలు ఫాలో చేయాలి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ అండ్ ఆరో ప్రాణం, లైఫ్ టైం గ్రాఫ్ అండ్ నంబర్స్ విశ్వాన్ని నడిపిస్తాయి. అందులో మనం చిన్నవాళ్ళం. సో ఇక మనం ఇవన్నీ చెప్పడం జరిగింది. మంగళేది, తర్వాత సాయి కృష్ణది, వీళ్ళందరూ చెప్పినాం. కానీ ఇప్పుడు మొబైల్ నెంబర్ల గురించి నేను చెప్తున్నాను కదా, మొబైల్ నెంబర్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనడంలో సందేహం లేదు. చూడండి, మీ మొబైల్ నంబరు
మొన్న ఒక వీడియో చేశాను, 8 అనే నంబర్తో ఎక్కువగా రిపీట్ అయిందా? 8 అంటే శని భగవానుడు, 1 ఉంటే మంచిది, 2 ఉంటే మంచిది, 3 అంతకన్నా ఎక్కువ ఉంటే చాలా ప్రాబ్లం అని చెప్పాను. సో ఇప్పుడు 7 నంబర్ అనేది మొబైల్ నెంబర్లో ఉంటే చాలా మంచిదే. ఒక విధంగా చెప్పాలంటే 7 అనేది సరిగమ పదనిస, విబ్జియారు, 7 కొండలు, 7 వారాలు, 7 సముద్రాలు, 7 సముద్రాలు, 7 ఖండాలు, ఇట్లుంది, మంచి బాగుంది నెంబర్ అనేది. గూగుల్లో సెర్చ్ చేస్తే 7 నెంబర్ని లక్కీ నెంబర్ అంటారు. వేదిక్ న్యూమరాల్లో కూడా 7 నెంబర్ చాలా ప్రిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ మన మొబైల్ నెంబర్లో 7 నెంబర్ ఎక్కువగా వస్తే ఏం జరుగుతుంది? అది మొదట్లో 1 2 3 అంటే ఈ విధంగా ఇలా వచ్చినా సరే అది చాలా ప్రమాదం. ఇలా వచ్చినా సరే 7 నెంబర్ అనేది ఇన్నిసార్లు రిపీట్ అయినా చాలా ప్రమాదం. ఇలా వచ్చినా సరే 4 5 6లో వచ్చినా సరే ఇది ప్రమాదమే 7 నెంబరు. ఒకవేళ ఇదిగోండి 7 8 9 స్థానంలో ఇక్కడ కూడా వస్తే చాలా ప్రమాదమే. అదేవిధంగా 7 8 9 స్థానంలో చివరిలో వచ్చిన ప్రమాదమే. ఈ విధంగా మొబైల్ నెంబర్ అనేది 3 సార్లు 4 సార్లు రిపీట్ అయితే అదంత మంచిది కాదు మొబైల్ నెంబర్ అని చెప్తున్నాను ఖచ్చితంగా. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఇట్లా 7 వచ్చి 7 అంటే వైరాగ్యం అవుతుంది. ఎక్కువ 7 అయితే, ఒక 7 ఉంటే చాలా మంచిది, అదృష్టాన్ని ఇస్తుంది. 2 ఏళ్ళు కూడా సరాసరి కొంచెం బాగానే ఇస్తుంది. కానీ 3 4 7 వస్తే మీ జీవితం అంతా వైరాగ్యము, విడాకులు, ఒంటరితనము, మొత్తము హిమాలయాలకు వెళ్ళిపోతావు, సన్యాసి అయిపోతావు, పరిశ్రమలు వ్యాపారాలు అన్నీ జీరో అయిపోతాయి, అప్పుల పాలైపోతావు. ఎంతమంది నా దగ్గర రాలేరు. 7 అని పెట్టుకున్నాను, అంత ఏడ్చినట్టు అయింది వాళ్ళ జీవితం. ఆ 7 అనేది మొబైల్ నెంబర్ తీసుకున్నావు, 7 అనేది వెహికల్ నెంబర్ తీసుకున్నావు, 7 అనేది అన్ని బ్యాంక్ అకౌంట్ అన్ని 7లే. ఇక ఎవడో చెప్పిందట న్యూమరాలజిస్ట్. సో 7 అంటే మీకు తెలుసు కదా, ఇంకా ఏడ్చినట్టు అయిపోయింది వాళ్ళ లైఫ్. సో అందుకోసమే ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ 52 నెంబర్ వస్తే మీకు వైరాగ్యం జరుగుతుంది, విడాకులు జరుగుతుంది. నాకు జరిగింది నా లైఫ్లో అలాంటి అద్భుతాలు జరిగినాయి. అద్భుతాలు అంటాయి. ఇక నేను నెగిటివ్ అలా అద్భుతం జరిగింది, విడాకులు ఒక అద్భుతం, మీకు అద్భుతం జరుగుతుంది. మరి అట్లాంటి మొబైల్ నెంబర్ ఉంటాయి. తర్వాత 53 నెంబర్ వచ్చింది అనుకోండి, అది 8 శని నెంబర్. 54 నెంబర్ అది మంచిది కాదు, శని నెంబరే. 48 నెంబర్ వచ్చిన అది మంచిది కాదు, నెగిటివ్ నెంబరే. ఇక 54 వచ్చిందనుకో కోర్టు కేసులు, హాస్పిటల్ కేసులు, చాలా ప్రమాదం జరుగుతుంది. ఇక 20 29 38 45 నెంబర్ వస్తే అప్ అండ్ డౌన్ జరుగుతుంది, లైఫ్ అంతా ఆర్థికంగా ఇబ్బంది అవుతాయి. సో ఈ విధంగా మీ మొబైల్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ప్రొఫెషన్ అనుగుణంగా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటేనే మీరు మీ జీవితంలో ముందుకెళ్తారు. నేను మారా అంటే మారకు, నాకేమవసరం? నీ జీవితం నీకు అవసరం కదా, నాకేమవసరం? ఒకవేళ ఈ వీడియో చూసి నీ జీవితంలో లక్కీ నెంబర్ తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్గా, నేను మారను, నేను ఇట్టనే ఉంటా, అట్లే ఉండు. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం మొబైల్ నెంబర్ లేవు. నువ్వు అన్నది కరెక్ట్, మస్త్ క్వశ్చన్ వేసినావు నువ్వు. 50 సంవత్సరాల క్రితం మొబైల్ నెంబర్ లేవు కదా, మరి ల్యాండ్ నెంబర్, ల్యాండ్ నెంబర్లు అంత పెద్దగా ఉపయోగించడం కదా, ఇప్పుడు మాత్రం మొబైల్ మనతోటే ఉంటున్నాయి కదా అని నువ్వే చెప్తావు ఆన్సర్. అవును, 50 సంవత్సరాల క్రితము మొబైల్ నంబర్ లేవు, నిజం, నిప్పు లాంటి నిజం. 50 సంవత్సరాల క్రితము గూగుల్ పే లేదు, ఫోన్పే లేదు, జీమెయిల్ లేదు, ఈమెయిల్ లేదు, ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, స్నాప్చాట్ లేదు, టిక్ టాక్ లేదు, టకటక లేదు, బాధలు లేదు. మొబైల్ ఫోన్ అంటే నీకు ఆరో ప్రాణం కాదు, నువ్వే ఒక ప్రాణం అయిపోతావు. భార్యనన్నా వదిలిపెడతావు, భర్తనన్నా వదిలిపెడతావు, పిల్లగాన్నన్నా వదిలిపెడతావు, చివరికి దొడ్డికోయేది కూడా వదిలిపెడతావు. సప్పుడు దాకా మొబైల్ ఫోన్ చూసుకుంటా కూర్చుంటావు. మూత్రం వచ్చేది కూడా వదిలిపెడతావు, మొబైల్ ఫోన్ చూసుకుంటా కూర్చుంటావు. బాగుంది అనుకుంటా. చూసావు ఎంత త్యాగం చేస్తున్నావు బిడ్డ. ఇది గుండెకాయ అయిపోయింది నీ మొబైల్ కాయ. సో అందుకోసం ఇంత మొబైల్ ఫోన్ ఇంత గొప్పది కాబట్టి నీ మొబైల్ నెంబర్ గిట్ట అష్టదరిద్రంగా ఉంది అనుకో, జీవితం అంతా ఏమవుతుంది, అయిపోతుంది. అప్పుడు ఏమి లేవు, గూగుల్ పేలు, ఫోన్ పేలు, జీమెయిల్ అవి లేవు, అప్పుడు పరిచయం లేదు. ఇప్పుడు ఇవి వచ్చినాయి, ఇప్పుడు పరిచయం ఎక్కువ. హలో అని రాంగ్ నెంబర్తో అంటే బోలో నీ రాంగ్ నెంబర్ అంటది అది. సో అందుకని ఇమీడియట్గా ఈ వీడియో చూడగానే నీ మొబైల్ నెంబర్ నువ్వు మార్చుకోకపోతే నీ జీవితం మారిపోతుంది. ఆల్రెడీ మారిపోయి ఉంటుంది. ఆల్రెడీ అప్పులో ఫోన్ చేస్తూనే ఉన్నారు కదా, రాయిడికి అంటారు కదా, నువ్వు వస్తావా నేను రమ్మంటావా, 10 మంది వస్తారా 20 మంది వస్తా, నేను మొత్తం తీసుకొని వస్తా అంటారు లొల్లి. సో అందుకోసమే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది మొబైల్ నెంబర్లు ఎవరు చేంజ్ చేస్తుంది తెలుసా? అప్పుల బాధ భరించిన వాళ్ళు వెంటనే వచ్చి మొబైల్ నెంబర్ చేంజ్ చేసిపోతారు. ఇంకా అప్పుల బాధ వాళ్ళ నెంబర్ కొత్తది అయిపోతుంది కదా, ఎస్కేప్. ఇది కూడా ఒక ట్రిక్ వాళ్ళకి. కానీ నేను అట్లా ఏమని చెప్తలే, మంచి పద్ధతిలో ఉండండి, అప్పులు తీసుకుంటే అప్పులు తీర్చండి, కానీ మొబైల్ నెంబర్ అయితే మార్చండి, మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఇది అనుభవంతో చెప్తున్నా. లక్కీ మొబైల్ నెంబర్ మీ లైఫ్ని 100%గా మారుస్తున్నలో సందేహమే లేదు. నా జీవితం మారింది, వందల మంది కాదు, వేల మంది కాదు, లక్షల మంది, కోట్ల మంది జీవితం మారింది.
మారింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ నెంబర్లు దొరకక ఆ బాంబే నుంచి ఢిల్లీ నుంచి తెప్పిస్తున్నాం. లేకపోతే ఈయన దొరికితే ఈయన ఇప్పిస్తున్నాం కదా, ఇంత కాస్ట్లీ ఎందుకైతే. అర్థమైనా? అందరూ మొబైల్ నంబర్లు వాడుతుండ్రు కాబట్టే నేను చెప్పిన నంబర్లు అవి దొరుకుతలేవాడా. డిమాండ్ ఎక్కువ అయిపోయింది. మేము నమ్మకపోతే ఇంత డిమాండ్ ఎందుకు ఉంటుంది? ఫ్రీగా ఇవ్వచ్చు కదా, 50 రూపాయలకు 100 రూపాయలకు ఫ్రీ ఇవ్వచ్చుగా. ఇయ్యరు లక్కీ మొబైల్ నెంబర్. సో అది గమనించండి. తప్పకుండా మీ మొబైల్ నెంబర్లో ఏ నంబర్లు ఉండాలి, ఏ నంబర్లు ఉండకూడదు, ఏ నంబర్ ఎట్లుండాలి అనేది మొత్తం వేదిక నియమావళి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 6 కేటగిరీలు ఉంటాయి. ఎక్సలెంట్ ఉంటుంది, వెరీ గుడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, వెరీ బ్యాడ్ ఉంటుంది. ఆ కాంబినేషన్ చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రొఫెషన్ తగ్గట్టుగా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, భారత్ ఈజ్ వరల్డ్.